ఇంకా సినిమా గురించి చెప్పాలంటే బాగుంది భయ్య. ఈ సినిమా ఎవరైతే మలయాళం మూవీస్ చూస్తారో, స్లో పేజ్ మూవీస్ చూస్తారో వాళ్ళకైతే బాగా నచ్చుద్ది ఈ మూవీ. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే, సత్యదేవ్ విదేశాల్లో అయితే చదువుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న అనారోగ్యం బాగోలేకపోతే ఇంటికొచ్చి వాళ్ళ నాన్న బాధ్యతలను తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి అయితే వస్తుంది సత్యదేవికి. ఇంతలో సత్యదేవికి పెళ్ళవుతుంది, ఇద్దరు పిల్లలు అయితే పుడతారు. అయితే ఆ ఇద్దరు పిల్లల్లో ఒకడు సత్యదేవికి పుట్టలేదు అని అనుమానంతో ఉంటాడనమాట. ఈ మూవీ అంతా ఈ అనుమానం చుట్టే తిరుగుతుంది. అయితే చివరికి తన కొడుక కాదా, సత్యదేవికి ఈ విషయం తెలిసిందా తెలియలేదా తెలుసుకోవాలంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సింది. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే, సినిమా స్లోగా ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కి, ప్రొసీడింగ్స్ కి, స్టోరీ లైన్ మీద అలా వెళ్తుంది సినిమా. అక్కడ కొంచెం బోర్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తుంది. ఇంకా మెయిన్ హైలైట్ ఇక్కడ యాక్టింగ్ అనే చెప్పాలి. సత్యదేవ్ యాక్టింగ్ అయితే ఎరగ తీసాడనమాట. ఆస్కర్ లెవెల్లో అయితే యాక్ట్ చేశాడు. మెయిన్ బేస్ పెంచి గట్టిగా మాట్లాడే సీన్స్ అయితే చాలా బాగున్నాయి సత్యదేవ్ ఇక్కడ.